Hello viewers, welcome back to my channel. In today's video, we'll learn about fertilizer forms. ఫర్టిలైజర్ ఫార్మ్స్ అనేటివి మొత్తం 22 ఫార్మ్స్ ఉన్నాయి. ఏ నుంచి పి వరకు ఉంటాయి. అందులో ఫామ్ ఏ అనేది ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ టు obtain ఒక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయినట్టు డీలర్స్కి కానీ ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ అనేది పొందడానికి మనం ఈ ఫామ్ ఏలో అప్లై చేసుకుంటామన్నమాట. ఇందులో ఏంటంటే వాళ్ళకి ఎవరైతే సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్, అడ్రస్, కన్సర్న్ పోస్టల్ అడ్రస్, ప్రొపరేటర్షిప్, ఇంకా కొన్ని ఒక 10 పాయింట్స్ అనేవి కొన్ని ఆ ఫామ్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్స్ ఫిలప్ చేసి మనకి అథారిటీకి, కంట్రోలర్కి కనుక పంపిస్తే ఎవరైతే ఉంటారో దానికి గ్రాంట్ చేసే వాళ్ళకి మనకు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. అది ఫామ్ ఏలో చేస్తామన్నమాట. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం వెదర్ ఇండస్ట్రియల్ వాళ్ళైనా అవ్వచ్చు, డీలర్ అయినా అవ్వచ్చు, ఆ ఫామ్ ఏ ద్వారా అప్లై చేస్తారు. ఫామ్ A1 అనేది ఇంటిమేషన్ అనమాట. ఫస్ట్ ఒక ప్రియర్ ఇంటిమేషన్ ఇవ్వడానికి ఇందులో అప్లై చేసుకుంటారు అనమాట. అంటే అందులో నోటిఫైడ్ అథారిటీ యొక్క డీటెయిల్స్, అంటే నేను ఇంత కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఇంత నేను ఇంత డిపాజిట్ చేశాను మనీ ఇంత ఫామ్ ఆఫ్ చలానా అంటే ఒక ప్రియర్ ఇంటిమేషన్ ఇస్తారు. అంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అన్నట్టు ఒక ఇంటిమేషన్ ఆఫ్ మెమరాండమ్ని A1లో పంపిస్తారనమాట. A2లో వచ్చేసరికి అక్నాలెడ్జ్మెంట్ అనమాట. అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఏలో అప్లై చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, తర్వాత A1లో ఇంటిమేషన్ ఇచ్చామా, A2లో అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది అనమాట. అంటే మనకి ఇట్లా రిసీవ్ ఫ్రమ్ ఈ వీళ్ళ నుంచి మేము వి రిసీవ్డ్ ఏ మెమరాండం ఆఫ్ ఇంటిమేషన్ విత్ ద ఫామ్ ఓ విత్ ఫీజ్ సంథింగ్, ఇంత ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇంత ఫీజు తీసుకున్నాము అనేసి మీకు పర్మిషన్ ఇస్తున్నాము, యూ కెన్ క్యారీ ఆన్ ద బిజినెస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 3 years వరకు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి క్యారీ చేసుకోవచ్చు అని ఒక చిన్న 2 paragraphsలో అక్నాలెడ్జ్మెంట్ అనేది ఫామ్ A2లో ఉంటుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ అనేది ఎందులో ఉంటుంది అంటే ఫామ్ A2లో ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ B అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్ టు క్యారీ ఆన్ ద బిజినెస్ అనమాట. అంటే బిజినెస్ని క్యారీ చేసుకోవచ్చు. ఏలో జస్ట్ రిజిస్ట్రేషన్ వరకు. ఫామ్ B అనేది ఏంటంటే మనం బిజినెస్ని క్యారీ చేసుకోవచ్చు అండ్ దానికి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. అందులో మనకు ఒక బాక్స్ కాలం ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎటువంటి బిజినెస్ని మనం క్యారీ చేస్తున్నాం, ద స్టైల్ ఆర్ ద నేమ్ బై విచ్ ద బిజినెస్ ఈస్ క్యారీడ్ ఆన్, లొకేషన్ ఏంటి అండ్ లొకేషన్ ఆఫ్ ద గోడౌన్స్ అటాచ్ టు సేల్. అంటే ఇప్పుడు మనం సేల్ చేస్తున్నామంటే వాటిని స్టోర్ చేసుకోవడానికి స్టాక్స్ గోడౌన్స్ అనేవి కూడా ఉండాలి. ఆ గోడౌన్స్ ఎక్కడ ఉన్నాయి, లొకేషన్ ఏంటి, ఫర్టిలైజర్ టైప్ ఏంటి, సప్లై సోర్స్ ఏంటి అని కొన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా ఈ ఫామ్ Bలో సాటిస్ఫై చేసే విధంగా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అదంతా కూడా ఫామ్ Bలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫామ్ C. మనకి ఎందులో అయినా సీడ్ అయినా, ఇన్సెక్టిసైడ్ అయినా, ఫర్టిలైజర్ అయినా గుర్తుంచుకోవాల్సింది ఫామ్ C అంటే రెన్యువల్ సర్టిఫికేట్ అనమాట. రెన్యువల్ చేసుకోవడానికి బిజినెస్ అంటే ఒక టైం పీరియడ్ అయిపోయింది అనుకో, 3 years ఒక టైం పీరియడ్ అయిపోతే దాన్ని మళ్ళీ రెన్యువల్ అంటే మీకు తెలుసు కదా, అందులో చేసుకుంటూ ఉంటుంది. ఇందులో ఒక 4 points అనేటివి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవనేటి ఫామ్ Cలో ఉంటుంది. అండ్ ఫామ్ D వచ్చేసరికి ఇట్ ఈస్ ఒక సర్టిఫికేట్. అంటే మనం ఈ మిక్స్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ బయో ఫర్టిలైజర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక సర్టిఫికేట్ని పొందుతాం అనమాట. అది ఫామ్ Dలో మనం తీసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ అప్లికేషన్ టు obtain ఏ సర్టిఫికేట్ రిగార్డింగ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆర్గానిక్ ఆర్ బయో ఫర్టిలైజర్. ఇది ఈ ఫామ్ Dలో మనకు నియర్లీ ఒక 10 points ఉంటాయి అనమాట. సేమ్ రిజిస్ట్రేషన్ ఇదన్నీ ఈ ఫామ్ అనేది ఎవరికి పంపిస్తాం అంటే రిజిస్ట్రేటింగ్ అథారిటీకి పంపిస్తాం ఫామ్ D అనేది. సో ప్లేసు, మన నేమ్, అడ్రస్, ఆ ఒక అప్లికెంట్ ఒక క్వాలిఫికేషన్ కానీ, అతను ఒకవేళ న్యూ కమరా లేదంటే ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే ఉందా, ఎక్కడ సిచ్యుయేషన్ అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ ప్లేస్లో చేయాలనుకుంటున్నారు, ఆ ఫుల్ పర్టికులర్స్ అంతా, లేదంటే వాళ్ళకి ఇంతకుముందే ఏదైనా అదర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారా, దీని నుంచి ఎప్పటి నుంచి బిజినెస్ క్యారీ చేస్తున్నారు, అంటే ఇన్ కేస్ న్యూ వాళ్ళు కాకుండా ముందు నుంచి చేసేవాళ్ళంటే ఎప్పటి నుంచి ఈ బిజినెస్ క్యారీ చేస్తున్నారు, క్వాంటిటీస్ ఏంటి, అలా కొన్ని ఈ రిగార్డింగ్ ఈ పాయింట్స్ అంతా కూడా ఫామ్ Dలో ఉంటాయి. ఇదంతా ఫామ్ Dకి సంబంధించింది అనమాట. మనము ఆర్గానిక్ కానీ బయో ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. ఈ అనేది ఫర్ స్పెషల్ మిక్స్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఇప్పుడు D ఎలా అయితే ఆర్గానిక్ అండ్ బయో ఫర్టిలైజర్స్, ఇలా కొంత స్పెషల్ మిక్స్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి ఉంటాయి. అది మనకు ఫామ్ Eలో అప్లై చేసుకుంటాం. దీంట్లో కూడా నియర్లీ 8 points ఉంటాయి అనమాట. సేమ్ ఈ Dకి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటివి. అది ఫామ్ E. ఫామ్ F వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్
ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇది సర్టిఫికేట్ అనమాట. మనము ఫామ్ డిఈ అనేది ఏంటంటే మనం అప్లై చేసుకుంటాం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పర్మిషన్ కొరకు మనం అప్లై చేసుకుంటాం. అండ్ F1Gలో ఏంటంటే మనకు ఆ సర్టిఫికేట్ అనేది ఈ ఫామ్లో వస్తుంది అనమాట. ఇన్ రిటర్న్ మనకు అది వస్తుంది, సర్టిఫికేట్ అనేది వస్తుంది. సేమ్ F అనేది బయో ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫర్టిలైజరు, G అనేది స్పెషల్ మిక్స్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనమాట. ఇంకా ఫామ్ హెచ్కి వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ టు సెల్ నాన్ స్టాండర్డ్ ఫర్టిలైజర్స్. కొన్ని నాన్ స్టాండర్డ్ ఫర్టిలైజర్స్ అనేవి ఉంటాయన్నమాట. అటువంటి వాటి కోసం ఈ ఫామ్ హెచ్ అనేది ఈ ఫామ్ హెచ్లో అప్లై చేస్తాం. ఫర్టిలైజర్ కంట్రోల్ ల్యాబొరేటరీ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ శాంపుల్, అంటే ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్ డ్రా చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఈ కెమికల్ అనాలిసిస్ అనేది చేస్తారనమాట. ఈ కెమికల్ అనాలిసిస్ చేసి మనము దానికి పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తాం. నాన్ స్టాండర్డ్ ఫర్టిలైజర్స్ అనేవి ఉంటాయి అనమాట, కొన్ని స్పెసిఫిక్ ఫర్టిలైజర్స్ స్టాండర్డ్స్ లేని ఫాలో అవ్వనివి వాటికి అనమాట. సో ఈ నాన్ స్టాండర్డ్ ఫర్టిలైజర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆ ఫర్టిలైజర్స్ మీద మెన్షన్ చేసి ఉంటారు, నాన్ స్టాండర్డ్ అని మెన్షన్ చేసి విత్ సైన్ ఎక్స్ సైన్ అనమాట, ఇంటూ అని అనవచ్చు, ఎక్స్ సైన్తో ఆ బోత్ కూడా నాన్ స్టాండర్డ్ రెండు కూడా రెడ్ కలర్లో ఉంటాయి అనమాట. ఆ ఫర్టిలైజర్స్ యొక్క లేబుల్ అయితే ఏదైతే ఉంటుందో దాని కవర్ మీద కానీ అలా ఉంటాయి, అలా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇది నాన్ స్టాండర్డ్ ఫర్టిలైజర్స్కి యూజ్ చేసే ఫామ్ హెచ్. ఫామ్ ఐ అనేది అథరైజేషన్, అంటే నాన్ స్టాండర్డ్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ అమ్ముకోవడానికి అథరైజేషన్ అనేది ఫామ్ ఐలో తీసుకుంటూ ఉంటారు. దీంట్లో అంటే ఆ పర్టికులర్ నాన్ స్టాండర్డ్ ఫర్టిలైజర్ సంబంధించిన నేమ్, ఆ కెమికల్ స్పెసిఫికేషన్స్, నేచర్ కానీ అపియరెన్స్, లొకేషన్, ప్లేస్ అవంతా కూడా ఈ ఫామ్ ఐలో మనం ఫిల్ చేసి పంపిస్తామన్నమాట. అండ్ ఫామ్ జే అనేది ఇండికేటింగ్ పర్టికులర్స్ ఆఫ్ ఫర్టిలైజర్ శాంపుల్డ్. ఏదైతే మనం శాంపులింగ్ చేయడానికి ఫర్టిలైజర్స్ అయితే పంపించుంటాం కదా, ఆ ఫర్టిలైజర్ శాంపుల్స్కి సంబంధించి పర్టికులర్స్ అంతా అనమాట. ఏ టైంలో చేసాము, టైప్ ఏంటి, గ్రేడ్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ నేమ్ ఏంటి, బ్యాచ్ నెంబర్, కంపోజిషన్, రిసిప్ట్ కోడ్, స్టాక్ పొజిషన్, అంటే బిఫోర్ మనము చేయకముందు, శాంప్లింగ్ చేయకముందు ఎంత ఉంది, చేసిన తర్వాత ఎంత ఉంది, ఇలా డిఫరెంట్ పాయింట్స్ మీద ఈ ఫామ్ జేలో ఉంటుంది అనమాట ఫర్టిలైజర్ శాంపుల్ అదంతా. నెక్స్ట్ ఫామ్ J1. ఫామ్ J1 అనేది స్పెషల్లీ ఫర్ ఇప్పుడు ఏదే ఫామ్ J1 సేమ్, అంటే ఈ J అనేది ఓన్లీ ఫర్ ఆల్ ద ఫర్టిలైజర్స్కి వస్తుంది. J1 అనేది స్పెషల్లీ ఫర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్. దీనికి కూడా సేమ్ రిజిస్ట్రేషన్ నెంబరు, శాంప్లింగ్, మార్కింగ్ ఆఫ్ అదే బ్యాగ్స్ మీద అంతా మార్కింగ్ ఉందా, కోడ్ నెంబర్, స్టాక్ పొజిషన్, ఫిజికల్ కండిషన్ అంతా, వెదర్ ఆ బ్యాగ్స్ అంటే ఓపెన్ బ్యాగ్స్లో తీసినారా, లేకపోతే స్టిచ్ చేసిన బ్యాగ్స్లో తీసినారా, సీల్ చేసిన ప్యాకెట్లో తీసినారా అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫామ్ K వచ్చేసరికి మెమరాండమ్ టు అకంపెనీ ఫర్టిలైజర్ శాంపుల్ ఫర్ అనాలిసిస్. అంటే మనము అనాలిసిస్ చేయడానికి మనం ఒక ఫామ్ అనేది, అంటే ఒక లెటర్ పెట్టుకుంటాం ఈ ఫామ్లో అనమాట, పైకి పంపిస్తాం. అంటే మనకు లైక్ ఒక పర్టికులర్ ఫర్టిలైజర్ని అనాలిసిస్ చేయాలా ఏదో అని ఇందులో పెట్టుకుంటాం అనమాట. ఇది వచ్చేసరికి ఇన్ఛార్జ్, ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తాం అనమాట, ఆ ఇన్ఛార్జ్కి పంపిస్తాము. దీంట్లో ఏమేమి ఉంటుందంటే ఫర్టిలైజర్ నేము, ఎప్పుడు శాంప్లింగ్ చేసాము, ఆ ఫిజికల్ కండిషన్, ఫర్టిలైజర్ మనం తీసేటప్పుడు ఏంటి కండిషన్, ఇవంతా పంపిస్తాం అనమాట. ఇది అనాలిసిస్, మనం శాంపుల్ అనలైజ్ చేయడానికి మనం పంపించుకుంటాం మాకు ఇలా కావాలి అనేసి. అండ్ నెక్స్ట్ ఇంకొక K1. సో K1 సిమిలర్, K అనేది ఆల్ ఫర్టిలైజర్స్కి, K1 అనేది ఓన్లీ ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్కి. L1 ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందంటే K అనేది మనం పంపిస్తాం, మనకు ఫర్టిలైజర్ శాంపుల్ అనలైజ్ చేయడానికి కావాలి అనేసి మనం పెట్టుకుంటాం. L1 రిపోర్ట్స్ వస్తాయన్నమాట మనకి, L1 L2 కూడా, అంటే వాళ్ళు శాంప్లింగ్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్స్ పంపిస్తారు. సో L అయితే ఆల్ ఫర్టిలైజర్ శాంపుల్స్కి, L1 అనేది ఎస్పెషలీ ఫర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్, L2 అనేది బయో ఫర్టిలైజర్ శాంపుల్ అనమాట. ఇందులో మనకి రిపోర్ట్ అనేది ఉంటుంది, ఫర్టిలైజర్ గ్రేడ్, డేట్ ఆఫ్ శాంప్లింగ్ ఏంటి, కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఫర్టిలైజర్ ఆన్ ఫ్రెష్ వెయిట్ బేసిస్ అంతా ఉంటాయి. మెయిన్గా అన్ని ఫర్టిలైజర్స్లో కూడా ఏమేమి ఉంటాయంటే మామూలుగా నార్మల్ ఫర్టిలైజర్స్ ఈ Lలో ఏం స్పెసిఫికేషన్స్ ఉంటాయంటే వాటిలో మాయిశ్చర్ కంటెంట్ ఎంత, టోటల్ నైట్రోజన్ ఎంత, ఫాస్ఫరస్ ఆక్సైడ్ ఎంత, అమ్మోనియం సిట్రేట్ ఎంత, వాటర్ సాల్యుబుల్ P2O5 ఎంత ఉంది, పార్టికల్ సైజ్ ఎంత ఉంది, ఇవంతా కూడా మనకు ఈ అనాలిసిస్ రిపోర్ట్ Lలో పంపిస్తారు. L1లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్, బల్క్ డెన్సిటీ, పార్టికల్ సైజ్, ఇవి అంటే ఎస్పెషలీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాబట్టి మనకి ఇక్కడ
C to N రేషియో ఎంత, pH ఎంత ఉంది, టోటల్ ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది, కండక్టివిటీ ఎంత ఉంది, హెవీ మెటల్స్ ఏవైనా ఉన్నాయా, వాటి యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యొక్క ఫామ్లో పంపిస్తారు. అదే బయో ఫర్టిలైజర్ శాంపుల్లో వచ్చేసరికి మనకు మైక్రోబియల్ క్యారెక్టరిస్టిక్స్ని డీటెయిల్స్ అంటే ఆల్ ఫిజికల్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు ఈ వైబుల్ సెల్ కౌంట్ ఎంత, కంటామినేషన్ లెవెల్, ఏమైనా నెక్స్ట్ నోడిలేషన్ టెస్ట్ చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ ఏదైనా ఉందా, ఏదైనా ఫార్మేషన్ ఆఫ్ వైట్ పెలిసెల్ ఇన్ ద సెమీ సాలిడ్ నైట్రోజన్ ఫ్రీ బ్రోమెథనైల్ బ్లూ మీడియా, ఇవంతా కూడా ఏమైనా ఉన్నాయనేసి ఉంటే వాటి యొక్క ఏంటి కంపోజిషన్ ఎంత, వేరియేషన్ ఎంత, టాలరెన్స్ లిమిట్ ఎంత, అవంతా కూడా మనకు ఫామ్ L2లో బయో ఫర్టిలైజర్ పంపిస్తారు. ఫామ్ M అనేది ఇట్ ఈస్ అ ఫామ్ ఫర్ క్యాష్, అంటే మనం డీలర్కి కానీ మ్యానుఫ్యాక్చరర్ కానీ ఇంపోర్టర్కి వాళ్ళ ద్వారా ఎవరైతే పర్చేసర్ ఉంటారో వాళ్ళకి క్యాష్ ఆర్ మెమరాండం అని ఇస్తాం కదా, అది ఫామ్ M అనమాట. ఇందులో ఏంటంటే ఆ ఫర్టిలైజర్ బ్రాండ్ నేమ్ ఏంటి, ఎన్ని బ్యాగ్స్, బ్యాచ్ నెంబర్ ఎంత, ఎంత క్వాంటిటీ, ఏ రేట్కి అమ్ముతున్నాం, అమౌంట్ అంత వేసి అందులో కంపల్సరీగా పర్చేసర్ సైన్ ఉండాలి, డీలర్ సిగ్నేచర్ ఉండాలి, అది ఫామ్ M అనమాట, క్రెడిట్ మెమరాండం. నెక్స్ట్ ఫామ్ N స్టాక్ రిజిస్టర్, అంటే ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు దీంట్లో, అంటే మనకు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రిసిప్ట్స్ డ్యూరింగ్ ద డే ఎంత రిసీవ్ చేసుకున్నాం, టోటల్ ఎంత, సేల్స్ ఆ రోజు ఎంత సేల్స్ జరిగినాయి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా, డీలర్ సిగ్నేచర్, ఇది ఫామ్ Nలో మెయింటైన్ చేస్తారు. ఫామ్లో ఓలో వచ్చేసరికి ఇన్ హోల్సేల్ ఆర్ రిటైల్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. నెక్స్ట్ మామూలుగా బిజినెస్ క్యారింగ్ చేయడానికి మనం యూజ్ చేసేది వచ్చేసరికి ఫామ్ సి, ఫామ్ సి అనమాట, ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. అంటే ఇది అప్లై చేసుకుంటాం, మనము ఫామ్ బిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటాము. ఇక్కడ మనము ఇట్ ఈస్ ఎ ఫామ్ ఒబ్టైన్ చేసుకుంటాం, సర్టిఫికేట్ ఆఫ్ సోర్స్ ఫర్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్, సోర్స్ కోసం అనమాట, ఆఫ్ సెల్లింగ్ ఫర్టిలైజర్స్ ఒక సోర్స్ కోసం దీంట్లో మనము ఫామ్ ఓలో అప్లై చేసుకుంటాం అనమాట. అంటే ఇందులో ఏమేమి ఉంటుంటే ఫుల్ అడ్రస్, నేమ్, స్టేటస్, స్టేట్ గవర్నమెంట్, మ్యానుఫ్యాక్చరర్, పూల్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఎవరు, హోల్సేల్ డీలర్ ఎవరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఇంట్లో ఉంటాయన్నమాట. అంటే పర్టికులర్స్ ఆఫ్ ద కన్సర్న్ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్, అంటే ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసే సోర్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ప్లస్ ఎవరికైతే మనము ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఈ ఫామ్ ఓలో ఉంటాయన్నమాట, డిక్లరేషన్తో సహా. అండ్ ఫామ్ బి అనేది ఇట్ ఈస్ పర్టికులర్స్ ఆఫ్ శాంపుల్ డ్రా, ఏదైనా మనం శాంపుల్ డ్రా చేసి పంపిస్తున్నాం కదా, దాంట్లో పర్టికులర్స్ అంతా కూడా ఫామ్ పీలో ఉంటుంది. అంటే లైక్ నేమ్, గ్రేడ్, కంపోజిషన్ ఏంటి, ఫిజికల్ కండిషన్, కోడ్, శాంప్లింగ్ డేట్, అడ్రస్ అండ్ నేమ్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్, డ్రాయింగ్ శాంపుల్, ఇదంతా కూడా ఉంటుంది అనమాట. ప్రధానికి మెన్షన్ చేయకుండా మనకు సిగ్నేచర్ అండ్ మెటాలిక్ సీల్ అని కంపల్సరీగా ప్రతి ఫామ్స్లో కూడా వేయాలి, అది ఖచ్చితంగా అనమాట. సో I hope you all like this video. So please don't forget to like, share and subscribe to my channel. Thank you.